హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగమణి. మన ఛానల్ ఫుడ్స్ అండ్ టెర్రస్ గార్డెనింగ్. ఈరోజు నేను చేసి చూపించే రెసిపీ యమ్మీ గోంగూర చికెన్ పులావ్. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పక ట్రై చేయండి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ రెసిపీ మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకుందామండి. నెయ్యి మెల్ట్ అయినాక గోంగూర క్లీన్ చేసుకొని 4 చిన్న కట్టలు లేత గోంగూర తీసుకోవాలండి. టేస్టీగా ఉండాలంటే, లేకపోతే పులుపు ఎక్కువైపోతుంది. క్లీన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాలు నెయ్యిలో మగ్గితే సరిపోతుందండి. ఫ్రై అవనవసరం లేదు. గోంగూర ఇలా మగ్గినాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పులావ్కి రెడీ చేద్దాం. పులావ్ తయారు చేయడానికి స్టవ్ మీద బాండిల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకుందామండి. 100 గ్రామ్ ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు మసాలా పలుకులు వేద్దామండి. దాల్చిన చెక్క 5 అంగుళం ముక్కలు, మరాఠీ మొగ్గ 4, బిర్యానీ ఆకులు 3, 10 లవంగాలు, 6 ఇలాచీలు ఫ్రై చేసుకుందాం. పెద్ద ఆనియన్ తీసుకొని ముక్కలు కట్ చేసుకోవాలండి. 5 పచ్చిమిర్చి చీలికలు చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మసాలాలో వేసుకొని ఆనియన్ పీసుల్లో వాటర్ అంతా అబ్జర్వ్ అయినంత వరకు ఫ్రై చేయాలి. అంటే మ్యాక్సిమం గోధుమ కలర్లో రావాలి. ఆనియన్స్ కలర్ వచ్చేసినాయండి. ఇప్పుడు వేసుకోవాల్సిన మసాలాలన్నీ వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు టమాటా ముక్కలు, 1/2 కేజీ బోన్తో ఉన్న చికెన్ని మ్యారినేట్ చేశానండి. కప్పు పెరుగు, తగిన సాల్ట్ వేసుకొని చికెన్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకుందాము. స్టవ్ని మీడియంలోకి హైలోకి మారుస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మసాలా పౌడర్లు వేసుకొని మళ్ళీ ఫ్రై చేద్దామండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం. మరొకసారి మసాలాలన్నీ కలిసేటట్టు ఫ్రై చేద్దాం. మసాలా అంతా చికెన్తో కలిపి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాగా మగ్గిందండి. మిగతా గోంగూర ఫ్రై చేసుకుంది వేసుకొని బాగా మిక్స్ చేసి ఇది ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాము. గోంగూర చికెన్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుకొని ఇది ఒక 2 నిమిషాలు మగ్గబెడదాము మూత పెట్టి. ఇప్పుడు పులావ్కి సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు చికెన్కి తగ్గ సాల్ట్ వేసాను. ఇప్పుడు పులావ్ తగ్గ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అంతా కలిసేటట్టు మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందామండి. మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనిద్దాము. 2 మినిట్స్ అయిందండి. మూత తీసి చూద్దాము. హాట్ వాటర్ లీటర్ వాటర్ పోస్తున్నానండి. వేసిన వాటరు మసాలా ఒకసారి మిక్స్ అయ్యి 1 నిమిషం మరిగినంత వరకు ఉండాలండి. ఉండినాక రైస్ వేసుకుందాం. కొద్దిగా లెమన్ వాటర్ వేసుకుందామండి, 2 స్పూన్లు. ఎందుకంటే రైస్ లూజుగా వస్తుందని. బాస్మతి రైస్ 1/2 కేజీ 1 గంట ముందు కడిగి ఉంచానండి. ఆ రైస్ ఇప్పుడు ఎసట్లో పోసుకుందాం. రైస్ అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము మసాలా కలిసేటట్టు. మూత పెట్టుకునే ముందు ఒకసారి సాల్ట్ చూసుకోండి, చాలకపోతే వేసుకోవాలి. స్టవ్ హైలో ఉంచి మూత పెట్టుకుందాం. కొద్దిసేపు తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయి ఉంటుందండి. అక్కడక్కడ వాటర్ కనిపిస్తుంది. అలాంటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. పులావ్ సిమ్లో పెట్టినాక 10 నుండి 15 నిమిషాల వరకు సిమ్లో ఉడకనివ్వాలండి. ఆవిరి బయటకు పోకుండా ఏదైనా వెయిట్ పెట్టుకోండి బౌల్ మీద. స్టవ్ సిమ్లో పెట్టినాక 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకోండి. ఎందుకంటే గోంగూర వల్ల అడుగు పడుతుంది. అడుగు పట్టకుండా ఒకసారి మిక్స్ చేసుకోండి. మళ్ళీ మూత పెట్టుకోండి.
మూత పెట్టేద్దాం. బిర్యానీ సిమ్లో పెట్టి 15 మినిట్స్ అయింది. మూత తీసి చూద్దామండి. రెడీ అయినట్లే. వేడి వేడి గోంగూర చికెన్ పులావ్ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేసి ఈ వీడియో కింద ఒక కమెంట్ రాయండి. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం కొత్త రెసిపీతో.